బంగ్లాదేశ్లోని విపత్కర పరిస్థితి దృష్ట్యా అత్యవసరంగా భారత్కు వచ్చిన బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనాకు ఇంకా ఏ దేశం కూడా తమ దేశంలో ఉండడానికి అనుమతి ఇవ్వలేదు. బంగ్లాదేశ్లో హింసను ఆపడానికి తాను అక్కడి నుండి వచ్చేసినట్లు షేక్ హసీనా తెలిపారు. బంగ్లాదేశ్ ప్రజల మృతదేహాలను చూడకుండా ఉండడానికి ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశానన్నారు. బంగ్లాదేశ్ విద్యార్థుల మృతదేహాలపై కొందరు అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని, దానికి తాను అంగీకరించలేదని షేక్ హసీనా స్పష్టం చేశారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా అమెరికా ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. బంగ్లాదేశ్లో ప్రస్తుతం చోటు చేసుకున్న అస్థిర అల్లర్లు, ఆందోళనతో పాటు తన ప్రభుత్వం పడిపోవడానికి అమెరికాయే కారణమని అన్నారు. దీనికి కారణం ఏంటంటే బంగాళాఖాతంలో తన ఆధిపత్యాన్ని చాటుకునేందుకు వీలుగా ఉన్న సెయింట్ మార్టిన్ను తన అమెరికాకు అప్పగించినందునే అగ్రరాజ్యం ఇంతటి దుశ్చర్యకు పాల్పడిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఛందాసవాదుల మాటలు వినవద్దని ఈ సందర్భంగా బంగ్లాదేశ్ ప్రజలకు షేక్ హసీనా విజ్ఞప్తి చేశారు. ఆందోళనకారులు ఢాకాలోని తన అధికారిక నివాసాన్ని చుట్టుముట్టడంతో గత్యంతరం లేని పరిస్థితిలో భారత్కు వచ్చి తలదాచుకున్నారన్నారు. సెయింట్ మార్టిన్ ద్వీపం 3 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఇక్కడ 3700 మంది నివసిస్తున్నారు. వీరు చేపలు పట్టడం, వ్యవసాయం చేస్తూ ఉంటారు. సముద్రపు పాచిని ఎండపెట్టి మయన్మార్కి ఎగుమతి చేస్తుంటారు. అయితే ఇలాంటి చిన్న ద్వీపంపై అమెరికా ఎందుకు ఆసక్తి చూపుతుంది అనేది ఇప్పుడు ప్రశ్న. ఈ ద్వీపాన్ని అమెరికాకు అమ్మేయాలని మాజీ ప్రధాని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నేత ఖలేదా జియా ప్రయత్నించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఎన్నికల్లో విజయం సాధించేందుకు అమెరికా సాయం తీసుకునేందుకు ఈ సెయింట్ మార్టిన్ ద్వీపాన్ని అమెరికాకు అమ్మేయాలని ఖలేదా జియా ప్రయత్నించారని వార్తలు వచ్చాయి. అలాగే ఈ సెయింట్ మార్టిన్ ద్వీపంలో అమెరికా సైనిక స్థావరం ఏర్పాటు చేయాలని ఆలోచనలో ఉన్నట్లు కూడా వార్తలు వచ్చాయి. కానీ అమెరికా ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. అమెరికా, చైనా దేశాల కన్ను ఈ ద్వీపంపై ఉందని, ఈ ద్వీపాన్ని హస్తగతం చేసుకుంటే ఈ ప్రాంతంపై పట్టు సాధించవచ్చని అమెరికా, చైనా దేశాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే అమెరికా ఈ ద్వీపాన్ని సొంతం చేసుకుని సైనిక స్థానాన్ని ఏర్పాటు చేయాలని ఆలోచనలు ఉన్నట్లు షేక్ హసీనా తెలిపారు. సెయింట్ మార్టిన్ ద్వీపాన్ని అమెరికాకు లీజ్కి ఇచ్చినా కూడా తాను పదవిలో ఉండేదానినని, కానీ అందుకు తాను ఒప్పుకోకపోవడంతో ఈ పరిస్థితి వచ్చిందన్నారు. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ ద్వీపాన్ని అమెరికాకు అమ్మేస్తుందని ఆరోపించారు. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.